హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ లాంగ్ మొనాలిసా బీడ్స్‌తో చేసిన హారం ఉంది కదా! అదైతే చాలా బావుంటుందండి. ఎవరైనా సరే ఈజీగా ట్రై చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది శారీస్ పైకి. ఇప్పుడేమో ఫస్ట్ నేనిక్కడ లాకెట్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. లాకెట్ కోసం నేనిక్కడ ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేస్తున్నాను. నేనెక్కువ B7000 గ్లూ వాడతాను. అదైతే మనకి చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ప్యాచెస్ కోసం చేస్తున్నాను కదా! మనం ఎలాగో ఎనకాల మనం క్లాత్‌తో సెక్యూర్ చేసేసుకుంటాం. లేదంటే క్యాన్వాస్ పేపర్‌తో కూడా సెక్యూర్ చేసుకుంటాం కదా! అప్పుడు B7000 గ్లూ వాడొచ్చు. ఇప్పుడు నార్మల్‌గా ప్యాచెస్ కోసం కాబట్టి నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూతో పెడుతున్నాను. ఎందుకంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ మనకి డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా! ఫస్ట్ మనం స్క్వేర్ షేప్ కుందన్ పెట్టి అటు ఇటు డ్రాప్ షేప్ కుందన్స్‌ని యూజ్ చేశాను. ఇక్కడ నేను కొంచెం పెద్ద కుందన్స్ తీసుకున్నాను లాకెట్ కోసం. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లాకెట్ హెవీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్‌గా చేస్తున్నాను. మొనాలిసా బీడ్స్ నేను లైట్ బ్లూ తీసుకుంటున్నాను కాబట్టి దీనిపైన కూడా చిన్న ట్రయాంగిల్ షేప్ బ్లూ కుందన్స్ తీసుకుంటున్నాను. మనము 3Dలో ఏం పెట్టాలనుకున్నా సరే B7000 గ్లూ యూస్ చేస్తేనే అవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. నేనిక్కడ 3 సైడ్స్ కూడా నేనిక్కడ ట్రయాంగిల్ షేప్ కుందన్స్‌ని పెట్టుకుంటున్నాను. లైట్ బ్లూ. అంతే లాకెట్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక 12 అవర్స్ డ్రై అయితే మనకి ప్యాచ్ లాగా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఈ మోనాలిసా బీడ్స్ తీసుకున్నాను నేను. మనకి లాంగ్ హారం ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకుంటూ చేసుకోవచ్చు. దీనికోసం నీడిల్ కావాలి మనకి. ఎందుకంటే మనకి అల్లుకునేటప్పుడు రౌండ్స్ అనేవి అన్నిటికీ ఒకలాగా నీట్‌గా వస్తుంది. కట్టుతీగతో చుట్టుకోవడం ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో చూపించాను. చూడండి చాలా ఈజీగా ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. దీనికి టూల్స్ యూజ్ చేయండి. హ్యాండ్స్ అయితే మాత్రం గుచ్చుకుంటాయి. చేయలేరు కూడా. టూల్స్ కన్ఫర్మ్‌గా ఉండాలి. తర్వాత మనకిక్కడ మొనాలిసా బీడ్ పెట్టుకొని అటు సైడ్ కూడా చుట్టుకోవడానికి ఎంత కావాలో అంత లెంత్ ఉంచుకొని రిమైనింగ్ కట్ చేసుకొని చుట్టేసుకోవాలి. షార్ప్‌గా ఉన్న ఎడ్జెస్‌ని కట్ చేసుకొని ప్రెస్ చేసేసుకోండి. గుచ్చుకోకుండా ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఒక సైడ్ హోల్ ఉంటుంది కదా! అందులో మళ్ళీ కట్టుతీగను పెట్టి సేమ్ మనం ఫస్ట్ ఎలా చుట్టుకున్నామో అలా చుట్టుకోవాలి. మనకి ఇలా కట్టుతీగతో చుట్టుకోవడానికి నీడిల్ కాకుండా టూల్స్ కూడా ఉంటాయి. కానీ నేను నీడిల్ యూజ్ చేస్తున్నాను. మనకది రౌండ్ ఏ సైజులో కావాలంటే ఆ సైజ్ నీడిల్ మనం యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఉంచుకొని రిమైనింగ్ కట్ చేసుకొని ఇంకో సైడ్ కూడా చుట్టేసుకోవాలి. మొత్తం బీడ్స్ అన్నీ కూడా ఇలాగే చుట్టుకుంటూ వెళ్ళాలి. నేను ఇక్కడ 2 చూపిస్తున్నాను. వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి నేను మొత్తం చుట్టేసుకున్న తర్వాత చూపిస్తాను. మొత్తం ఇలా 2 సేమ్ లెంత్‌లో ఉండేలాగా చుట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు లాకెట్ అయిపోయింది కదా! నేను దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చేస్తున్నాను. సేమ్ మనం లాకెట్‌ని రిప్రజెంట్ చేసి సేమ్ ఇయర్ రింగ్స్ కూడా దానికి మ్యాచ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇక్కడ సేమ్ డ్రాప్ షేప్ కుందన్స్‌ని అలాగే మధ్యలో ట్రయాంగిల్ షేప్ కుందన్ని పెట్టుకొని లాకెట్‌కి మ్యాచ్ అయ్యేలాగా నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ చేస్తున్నాను. ఒకసారి వీడియో క్లియర్‌గా చూడండి. చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు లాకెట్‌కి మ్యాచ్ అయ్యేలాగే నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్‌ని బ్లూ కలర్ కుందన్ ఉంటుంది కదా! అది ఇక్కడ పైన పెట్టుకుంటున్నాను.
మనకి లాకెట్ ఎలా ఉందో ఇయర్ రింగ్స్ కూడా అలా ఉంటే సేమ్ మనం కస్టమైజేషన్ చేపించుకున్నట్టు ఉంటుంది. అసలు తయారు చేసిందంటే ఎవరు నమ్మరు. చాలా మంచి లుక్ అయితే వస్తుంది హారం, ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే. తర్వాత ఈ 12 అవర్స్ డ్రై అయిపోయిన తర్వాత మనం ప్యాచెస్లా తీసేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ నేను తీసేసుకున్నాను. తీసుకొని ఎక్స్ట్రా గ్లూ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. ఇప్పుడు గేజ్ వైర్ ఉంటుంది కదా, గేజ్ వైర్ తీసుకొని నేను ఇక్కడ ఏంటంటే లాకెట్కి కూడా మనం ఎలాగో మోనాలిసా బీడ్స్ని పెడతాం కదా, దానికి హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ నేను లింక్స్ పెడుతున్నాను, ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనకి ఎంత సైజు ఉందో అంత సైజు చూసుకొని వన్ సైడ్ చుట్టేసుకోండి. తర్వాత దాన్ని పెట్టి సేమ్ లెంత్ చూసుకొని మనం అటు సైడ్ కూడా చుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఎందుకంటే మన పైన చైన్ పెట్టడానికి, కింద ఏంటంటే మొనాలిసా బీడ్ హ్యాంగ్ అవ్వడానికి మనకి 2 లింక్స్ కావాలి. అందుకే మనం 2 సైడ్స్ ఇలా పెట్టుకొని వెనకాల B7000 గ్లూ పెట్టుకొని దాంతో ఇలా స్టిక్ చేసేసుకుంటున్నాం. సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే పెట్టుకోవాలి. ఇలా 2 సైడ్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనకి మిడిల్లో కూడా మనకి ఇలా లింక్ కావాలి కాబట్టి ఇక్కడ వన్ సైడే చుట్టుకొని పెట్టుకోవాలి. దానిపైన క్యాన్వాస్ పేపర్ పెట్టేసుకొని సెక్యూర్ చేసేసుకోవాలి. ఇప్పుడు డ్రై అయిన తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, దానికి కూడా సేమ్ మనం ఒక లింక్ సరిపోతుంది. ఎందుకంటే కింద ఒక బీడ్ హ్యాంగ్ అవ్వాలి కాబట్టి అలా మనం ఒక సైడ్ చుట్టుకొని అది ఇలా గ్లూ అప్లై చేసి పెట్టేసుకోవాలి. దీన్ని కూడా మనం క్యాన్వాస్ పేపర్తో సెక్యూర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి బీడ్స్తో హ్యాంగింగ్స్ చేసుకోవడానికి ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు గేజ్ వైర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 0.8 mm కాకుండా 0.4 mm గేజ్ వైర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈజీగా మనకి తిరుగుతుంది. అదే 0.8 mm అయితే మనకి కొంచెం కింద బీడ్ పెట్టుకోవడానికి అవ్వదు. మనకి ఇక్కడ హ్యాంగింగ్లా ఉండాలి. లేకపోతే మనకి బీడ్స్ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఒక కట్టుతీగ దొరుకుతుంది, దాంతో అయినా సరే మనం చుట్టుకోవచ్చు. ఇలా వస్తుంది డ్రాప్ లాగా. మొత్తం మనం 5 కావాలి. ఇయర్ రింగ్స్కి 2, అలాగే లాకెట్కి 3 కావాలి. మొత్తం 5 కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని లాకెట్కి మనము అటాచ్ చేసేసుకుందాం. మనము B7000 యూస్ చేసినప్పుడు డ్రై అయిన తర్వాత ఇలా తీగల్లాగా వస్తాయి కదా, వాటిని కట్ చేసేసుకోండి. లింక్స్కి మనకి అంటుకుంటాయి. కట్ చేసుకొని ఇలా హ్యాంగింగ్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ 2 కూడా ఇలాగే హ్యాంగింగ్ పెట్టేసుకోవాలి. ఫైనల్గా లాకెట్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మొనాలిసా బీడ్కి మనం అటాచ్ చేస్తాం. ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్కి కూడా మనం హ్యాంగ్ చేసేసుకోవాలి మొనాలిసా బీడ్ని. ఇక్కడ నేను లైట్ బ్లూ తీసుకున్నాను కదా, మీరు ఏ కలర్ కాంబినేషన్లో అన్నా చేసుకోవచ్చు. మొనాలిసా బీడ్స్ పెద్ద సైజ్ కాకుండా మనకి చిన్న సైజులో కూడా దొరుకుతాయి, అవి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ స్టార్ట్ పెట్టేసుకుంటున్నాను బ్యాక్ సైడ్. అంతే, ఇయర్ రింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇయర్ రింగ్స్ మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు. కట్టుతీగతో అల్లడం కొంచెం టైం పడుతుంది, కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ హారంకి నేను బ్యాక్ సైడ్ చైన్స్ అటాచ్ చేస్తున్నాను. అసలు చైన్స్ అవసరం లేదు, మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ బీడ్స్ పెట్టుకొని దానికి లింక్స్ అటాచ్ చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ చైన్ అటాచ్ చేస్తున్నాను. మనకి ఈ చైన్, జంప్ రింగ్స్, అలాగే హుక్స్ ఉంటాయి కదా, అవి మొత్తం కూడా ఒక సెట్, ఒక కాంబోలోనే మనకి అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి, కానీ నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. తక్కువ కాస్ట్లోనే చాలా మెటీరియల్ వచ్చింది. కాకపోతే ఈ చైన్ అనేది మనకి కలర్ అనేది మాత్రం షేడ్ అయిపోతుంది. 2-3 యూజెస్కి ఉంటుంది అంతే, తర్వాత షేడ్ అయిపోతుంది. షేడ్ అయిన తర్వాత మళ్ళీ మనమే చైన్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే 10 మీటర్స్ చైన్ ఇస్తారు. ఇప్పుడు ఈ మొనాలిసా బీడ్స్తో మనం ప్రిపేర్ చేసుకున్న చైన్ని లాకెట్స్కి బోత్ సైడ్స్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. అంతే, మనకి హారం కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీగా మనం ఇంట్లోనే మనకు నచ్చినట్టు హారం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఎలా అనిపించింది? మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
అలాగే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా చాలా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంది కదా! మీరు కూడా ఇంట్లో ఈజీగా ట్రై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.